వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన అందరికీ తెలిసిన విషయమే కదా, 3-4 రోజులుగా ఇరాన్కి, యుఎస్ఏ, ఇజ్రాయెల్కి మధ్య చాలా భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఇరాన్ చాలా వరకు గల్ఫ్ దేశాలని లక్ష్యంగా చేసుకొని వాళ్ళ దేశాల మీద డ్రోన్తోనే దాడులు కూడా చేస్తుంది. ఇక్కడ ఈ యుద్ధం వల్ల ఎవరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది, దీని గురించి కొద్దిగా ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఇరాన్ అనేది పూర్తిగా మునిగిపోయింది కాబట్టి ఆ దేశానికి నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా ఆ దేశాన్ని పక్కన పెడితే ఈ యుద్ధంలో పాలు పంచుకుంటున్న అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఇజ్రాయెల్, అమెరికా డైరెక్ట్గా ఇరాన్ని అటాక్ చేస్తున్నాయి, ఇరాన్ కూడా వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఈ రెండు దేశాల మధ్య, ఈ రెండు గ్రూపుల మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ రెండు గ్రూపులు ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మధ్యలో ఈ గల్ఫ్ దేశాలు కూడా చాలా భారీ ఎత్తున నష్టపోయే దిశగా ప్రస్తుతం వెళ్తున్నాయి. ఇరాన్ చాలా భారీ ఎత్తున దుబాయ్ మీద దాడులు చేస్తుంది. దుబాయ్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ గాను, అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ ఒక ముఖ్యమైన గమ్యస్థానంగాను, అదేవిధంగా ప్రపంచంలోని బిలియనర్స్ అందరికీ ఇక్కడ ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఒక మంచి నమ్మకమైన సిటీగా అభివృద్ధి చెందడం జరిగింది. ప్రస్తుతం ఇంత భారీ ఎత్తున దాడులు జరగడం వల్ల దుబాయ్ మీద ఉన్న విశ్వాసం అనేది ఈ మిగతా కంట్రీలు కానీ, లేదంటే ఈ పెద్ద పెద్ద బిలియనర్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చాలా వరకు కోల్పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సౌదీ అరేబియాలోని అతి పెద్దదైనటువంటి ఆయిల్ రిఫైనరీ కంపెనీల మీద కూడా ఇరాన్ డ్రోన్లతో దాడులు చేయడం జరిగింది. దానితో సౌదీ అరేబియా ఆయిల్ రిఫైనరీని మూసివేయడం జరిగింది. ఇదే విధంగా మిగతా గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లో కూడా చాలా వరకు నష్టాలు కలిగించే విధంగా ఇరాన్ చాలా భారీ ఎత్తున దాడులు చేస్తుంది. దీనివలన ఈ గల్ఫ్లో మిగతా ప్రపంచ దేశాలకి ఉన్న విశ్వాసం అనేది పూర్తిగా వాళ్ళు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో ఈ గల్ఫ్ కంట్రీస్లో పెట్టుబడులు పెట్టడానికి 1-4 సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. ఇక్కడ ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి జరుగుతున్న యుద్ధం ఎక్కువగా నష్టపరుస్తుంది ఈ గల్ఫ్ కంట్రీస్ని. ఈ గల్ఫ్ కంట్రీస్కి ప్రత్యక్షంగానో ఏ విధంగానో ఈ యుద్ధంతో సంబంధం లేదు. అయినా సరే ఇరాన్ చేస్తున్న దాడుల వలన ఎక్కువగా నష్టపోయేది ఈ గల్ఫ్ కంట్రీస్. ఇక్కడ ఇరాన్ అనేది ప్రత్యక్షంగా ఎందుకు ఈ గల్ఫ్ కంట్రీల మీద లక్ష్యం చేసుకున్నది అంటే, ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అమెరికాకి వాళ్ళ సైనిక స్థావరాలని వీళ్ళ దేశాల్లో పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. అందుకోసం అని చెప్పి ఇరాన్ ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటి మీద దాడి చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఇదే విధంగా అమెరికా స్థావరాలని ఈ గల్ఫ్ కంట్రీస్ కొనసాగిస్తాయా, లేదంటే మాకెందుకు వచ్చిన బాధ, ఇటువంటి గొడవలు గట్రా ఏమైనా జరిగితే ఈ అమెరికాని చూసుకొని మా దేశాల మీద దాడులు చేస్తున్నారు, మా దేశానికి నష్టపరుస్తున్నారు, దీనివల్ల ఆర్థికంగా చాలా భారీ ఎత్తున నష్టపోతున్నామని చెప్పి భవిష్యత్తులో ఈ స్థావరాలను ఏమైనా మూసివేస్తారా అనేది మనకి భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఇరాన్ని ఎలాగా నష్టపరుస్తుంది, కానీ ఏమాత్రం సంబంధం లేని ఈ గల్ఫ్ దేశాలకు కూడా ఆర్థికంగా చాలా భారీ ఎత్తున నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇంకా ఈ యుద్ధం వలన చాలా వరకు ఈ ఆయిల్ సప్లైస్ దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచం అంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఈరోజు యూరోపియన్ కంట్రీస్కి చాలా వరకు గ్యాస్ అనేది ఈ ఖతార్ నుంచి రావాల్సి ఉంటుంది. కానీ ఈ ఖతార్ నుంచి
వచ్చే ఈ హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్ళాలి. ఇక్కడ పూర్తిగా ఈ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతోనే ప్రస్తుతం యూరోప్కి ఏ విధంగానూ కూడా ఈ గ్యాస్ వెళ్ళే అవకాశం లేదు. అదేవిధంగా యూరోప్లో ఎక్కడ ఒక లీటర్ ప్రొడక్షన్ కూడా ఆయిల్ జరగదు. వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఇంధన అవసరాల కోసమని ఈ గల్ఫ్ కంట్రీస్ మీదే ఆధారపడి ఉన్నారు. కాబట్టి గల్ఫ్ కంట్రీస్ ద్వారా వచ్చే ఆయిల్ సరఫరాలు కానీ దెబ్బతింటే యూరోప్ మొత్తం చాలా వరకు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం గల్ఫ్ కంట్రీసు, యూరోప్ కంట్రీసు చాలా వరకు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.